తగ్గింది. అవును, లెక్క సరిపోలేదు. ఒక్కటి తగ్గింది అని చెప్పిందే చెబుతూ మారాన్ చేస్తున్నారు టీడీపీ తాజా ఫైర్ బ్రాండ్ మాధవిరెడ్డి. కడప కౌన్సిల్ సమావేశంలో తనకు వేయాల్సిన కుర్చీ మిస్ అయింది అంటూ గతంలో భీకరమైన పోరాటమే చేశారామె. ఇప్పుడు కూడా అస్సలు వెనక్కి తగ్గటం లేదు. మేయర్తో నువ్వా నేనా అనే రీతిలో కొట్లాటకు దిగారు. ఫలితం కడప కుర్చీలాట మరోసారి రాష్ట్ర వ్యాప్త రాజకీయ అంశంగా మారింది. కుర్చీ సంగతి అటుంచితే ఆ ఫ్లెక్సీల్లో కనిపించే ఆ కొత్త క్యారెక్టర్ ఎవరు అనే చర్చ కడప మొత్తాన్ని అటెన్షన్లోకి తీసుకొచ్చింది. హూ ఈజ్ జయశ్రీ? మీకు తెలుసుకోవాలనుందా? నగర ప్రథమ పౌరుడు వర్సెస్ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే పోటాపోటీ బల ప్రదర్శన. నువ్వెంతంటే నువ్వెంత, కుర్చీ ఎక్కడంటూ శివంగిలా రెచ్చిపోయిన ఎమ్మెల్యే. కడప కౌన్సిల్ భేటీలో కొట్టుకోవడం ఒక్కటే తక్కువ. సర్వసభ్య సమావేశం జరిగే వేదికపై మేయర్ తప్ప మిగతా వారెవరూ కూర్చోడానికి వీల్లేకుండా కుర్చీలు తీయించేయడంతో If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. కడప మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మళ్లీ రణరంగాన్ని తలపించింది. మేయర్ సురేష్ బాబు తీరును తప్పుపడుతూ సీరియస్ అయ్యారు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి. నిండు సభలో చూపుడు వేలు చూపిస్తూ శివంగిలా రెచ్చిపోయారు. నిజానికి గత నెల 7వ తేదీ కూడా కౌన్సిల్ సమావేశంలో ఆమె గట్టిగా నిలదీయడంతో ఈ తకరారు స్టేట్ వైడ్ చర్చకు దారితీసింది. ఇప్పుడు మళ్లీ అదే అంశంపై అంతకు మించిన స్థాయిలో రగడ. వైసీపీ టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం ముదిరి గొడవగా మారింది. పోటాపోటీ నినాదాలతో సమావేశం హోరెత్తింది. కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగింది. కుర్చీ వేసేదాకా కదలబోనంటూ మేయర్ పోడియం దగ్గరే నిలబడి నిరసన తెలిపారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. గత ప్రభుత్వంలో కుర్చీ ఎలా వేశారని, ఇప్పుడెందుకు తీసేశారని నిలదీశారు. మీరు చేసిన అవినీతి బయటకొస్తుందనే భయంతోనే ఇలా చేస్తున్నారంటూ మేయర్పై తీవ్ర విమర్శలు చేశారామె. ఈ సందర్భంగా మేయర్ భార్య జయశ్రీ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. అనుమతులు లేకుండా భవనాలు కట్టారని, కార్పొరేషన్ అధికారులు చూసి చూడనట్టు వదిలేశారని విమర్శించారు. ఎంతకీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో 7 టీడీపీ కార్పొరేటర్లను సస్పెండ్ చేశారు మేయర్. అయినా టీడీపీ వెనక్కి తగ్గకపోవడంతో సభను అర్ధాంతరంగా వాయిదా వేసి వెళ్లిపోయారు. కార్పొరేషన్ కార్యాలయం వెలుపల సైతం టీడీపీ నేతల నిరసన కొనసాగింది. మా వాళ్లను సస్పెండ్ చేసే అధికారం మీకెక్కడిది అంటూ నిలదీశారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. మేయర్కు వెంటనే క్షమాపణ చెప్పాలని, అప్పటి వరకు సమావేశం జరగనివ్వబోమని రివర్స్ అటాక్ చేశారు వైసీపీ కార్పొరేటర్లు. అటు కడప నగరంలో టీడీపీ వైసీపీ మధ్య ఫ్లెక్సీ వార్ ఇంట్రెస్టింగ్ గా మారింది. మేయర్ను నిలదీస్తూ అనేక చోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి. ఎమ్మెల్యే మాధవిరెడ్డికి వేదికపై మేయర్ పక్కన కుర్చీ ఎందుకు వేయలేదని నిలదీస్తూ వేసిన ఫ్లెక్సీలు నగరంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాయి. మహిళలంటే చిన్నచూపు అంటూ మేయర్ తీరును ప్రశ్నిస్తూ పెద్ద పెద్ద అక్షరాలతో టీడీపీ తరపున నిరసన వ్యక్తమైంది. ఇదిలా ఉంటే మేయర్ సురేష్ బాబు భార్య జయశ్రీ పేరు మీద మరో రకమైన ఫ్లెక్సీలొల్లి షురు అయింది. 2 ఫ్లోర్లకు అనుమతి తీసుకుని 4 ఫ్లోర్లు కట్టారంటూ బిల్డింగ్ ను చూపిస్తూ హూ ఈజ్ జయశ్రీ అంటూ క్వశ్చన్ మార్కులతో నిలదీసింది టీడీపీ. మేయర్ కూడా ఘాటుగానే స్పందించారు. కానీ కుర్చీ విషయం కాకుండా మిగతా అన్ని అంశాల్ని టచ్ చేశారు. తమ కార్పొరేటర్లను బలవంతంగా పార్టీలో చేర్పించుకుంటున్నారని ఆరోపించారు. కౌన్సిల్లో 38 మంది మద్దతుతో 52 అంశాలను ఆమోదించామన్నారు మేయర్ సురేష్ బాబు. ఎజెండాలోని అంశాలను చర్చకు పెట్టకుండా ఆమోదించుకుని చక్కా వెళ్లిపోయారని ఆరోపిస్తోంది టీడీపీ. ఏ విధమైన చర్చ లేకుండా, అజెండాలో ఏ విధమైన పాయింట్స్ చదవకుండా, కార్పొరేటర్లకు ఏ విధమైన అవకాశం ఇవ్వకుండా, వాళ్ళ యొక్క అభిప్రాయాలను చర్చించకుండా మేమన్నీ చదివేసినాము, ఎజెండా అయిపోయింది అని చెప్పేసి 2 మాటల్లో ముగిచ్చేసి పారిపోయినాడు. ఈ భాగ్యానికి ఇంత డబ్బు ఖర్చు పెట్టి, ఈ మీటింగ్ పెట్టి, ఇంతమంది
భాగస్వామ్యంతో ఇంతమందిని ఇబ్బంది పెట్టి చేయడం కంటే ఆయన ఇంట్లో లుంగి కట్టుకొని ఆయన బెడ్రూమ్లో అయిపోయింది, ఎజెండా పాస్ అయిపోయిందని చెప్పుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కనీసం ప్రజాధనమన్న దుర్వినియోగం కాకుండా కాపాడుకున్నట్టు అవుద్ది. అజెండా చదివేటప్పుడు ఎన్ని తుళ్ళు ఎమ్మెల్యే వాళ్ళ మనుషులు అజెండా చించేశారు, మీరే కళ్ళారు చూశారు, మీ ఛానల్స్లో కూడా అన్నీ రికార్డ్ అయినాయి. అంటే అజెండా కూడా చదవకూడదు, చించకూడదు. శాసనసభ్యులు ఏకదాటిగా ఉతురి ఈ పక్కకు వచ్చి చించుతుంది. చించేటివన్నీ మీరు రికార్డ్ చేశారు కదా. అంటే అజెండా జరగాలన్నా జరగకూడదనే వాళ్ళ ఆలస్య, జరగకూడదనే కదా వాళ్ళు చించింది. ఎవరు నిరోధకులు? అభివృద్ధి నిరోధకులు వాళ్ళ మేమా? మొత్తం 50 డివిజన్లలో ఎలక్షన్స్ జరిగితే టీడీపీ నుంచి ఒక్క కార్పొరేటరే గెలిచారు. రాజకీయ సమీకరణాలు మారడంతో ఇటీవలే 8 మంది వైసీపీ కార్పొరేటర్లు పార్టీ మారారు. దీంతో టీడీపీ బలం 9కి చేరింది. మరికొందరు కూడా తెలుగుదేశం కూటికి చేరుతారనే ప్రచారం జరుగుతోంది. కౌన్సిల్లో పూర్తి బలం ఉన్నప్పుడే బిల్లులను ఆమోదించుకోవాలి, తీర్మానాలు చేసుకోవాలి అనే ఆలోచనతో ఉంది వైసీపీ. ఈ క్రమంలోనే మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే కుర్చీ గేమ్ ఘాటుగా జరుగుతోంది.